తన పేరుతో ఉన్న భూమిని కొడుకులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది నరసమ్మ అనే వృద్ధురాలు. రాయపోలు మండలం మంతూరుకు చెందిన నరసమ్మకు ఇద్దరు కొడుకులు. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త హనుమంతురెడ్డి 10 ఏళ్ల కిందట చనిపోవడంతో ఒంటరి అయింది. నరసమ్మ పేరుతో ఉన్న 20 ఎకరాల భూమిని ఆమెకు చెప్పకుండానే తమ పేరు మీదకు మార్చుకున్నారు కొడుకులు. తరువాత ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో కొన్ని రోజుల కిందట ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. తల్లిని మంచిగా చూసుకోవాలని చిన్న కొడుకు ప్రభాకర్ రెడ్డికి సూచించారు ఆర్డీఓ. నెల రోజుల తర్వాత చిన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో మళ్లీ ఆర్డీఓను ఆశ్రయించారు నరసమ్మ. అధికారులే తనని ఆదుకోవాలని వేడుకుంది బాధితురాలు. నా పేరు నరసమ్మ. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి చిన్న పెద్ద అయినా కొట్టిండు. కొడితే చిన్న అయినా తోలుకపోయాడు నేను జాగ్రత్తాను. మళ్ళీ ఇప్పుడు నెల రాగానే వాళ్ళ ఇంటికి పోమని వెళ్ళగొడుతుంది. అంతే. ఇక వెళ్ళగొట్టి ఏడదింటో తినిపో అని అంటుంది. బిడ్డ దగ్గరికి వస్తే బిడ్డే రానిస్తలేదు. 10 ఎకరాలు ఉండే మళ్ళీ 10 ఎకరాలు కొన్నాం. ఇంట్లోకి వెళ్ళి నూకేసాడు. ఇక కుమ్మరోళ్ళు ఇంటికాడ 2 వద్దులు ఆయనతో ఇక్కడ అట్టుకొని తిన్నాం. ఇక ఇంటికి వచ్చిన నాకు ఏమరక సారు ఆడ గాదలపల్లి కాడ ఒక పటివారు ఉన్నాడు. ఆ పటివారిని కట్టుకున్నారు, చేసిండ్రు పట్ట. ఏం లేదు, నేను పొట్టు చేస్తాం. ఆడదింటో తినిపోని ఇలా పెడతా నేను అని వీడు చిన్న గదానికే వచ్చిన కేసుకు. మేడం దగ్గరికి వచ్చినాము. నెల చెప్పింది, ఆమె తోలింది, ఇంటర్నెస్ రాసింది, అన్నీ చేసింది. ఇయ్యలేదా అమ్మంటే ఇయ్యలేదని కూర్చున్నాను. మేడం ఏమంటుంది, సార్కు చెప్పింది. సార్ దరఖాస్తు దేపమ్మన్నారు. అయ్యన్నాడే కొట్టిరి, అయ్యను కొట్టిరి, నన్ను కొట్టిరి, ఇంకేం చేయాలి? ఊళ్ళో పెద్ద మనుషులు ఏం మాట్లాడతారు? వాళ్ళే ఇంత పోపించారు, తాగిపించారు, తినిపించారు. ఏం చేస్తాం? ఏం చేయాలి? బిడ్డ దగ్గరకు వస్తే ఏడాది అర్థం బిడ్డనే ఎంచుకున్నారు.